నేను ఈ మధ్య నిన్న ఒక పోస్ట్ పెట్టాను నేను సోషల్ మీడియాలో. అది చంద్రబాబు నాయుడు గారు తిరుపతి గురించి, ఎన్టీ రామారావు గారు నిత్యాన్నదానం గురించి చేశారు. 4 దశాబ్దాలు అయింది, మహానుభావుడు మొత్తం దేశం అంతా మెచ్చుకున్నారు. ఎవరు కాదనుకో, ఎన్టీ రామారావు గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహానుభావుడు. కానీ నిత్యాన్నదానం పథకంకి వస్తే ఎల్వి రామయ్య గారు, ఆయన లక్కశెట్టి వెంకటరామయ్య గారు, ఆయన అక్కడ తిరుపతిలో యాత్రికులు పడుతున్న బాధ, కొండపైకి వచ్చి తిండి లేక బతుకుతున్న బాధ చూసి కనీసం ఒక 2,000 మందికి ఆహారం కల్పించాలి. ఇక్కడ దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తం డబ్బు నేను ఇస్తాను అన్నారు. అప్పుడు 10 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చిన డబ్బుతో మనం అక్కడ రన్ చేయొచ్చు అని లెక్క వేసుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అది చెప్పేటప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎల్వి రామయ్య గారిని కూడా మొత్తం అందరూ దాతలందరికీ నమస్కారం అంటే కాదు కదా, ఆయన దాత కాదు, ఆయన స్ఫూర్తి ప్రదాత. నమస్తే. చరిత్ర తెలుసుకోకపోతే భవిష్యత్తు ఉండదు. అది ఒక కులానికైనా, ఒక మతానికైనా, ఒక రాష్ట్రానికైనా, ఒక దేశానికైనా చరిత్ర తాలూకు విలువ తెలియకుండా ఎవరో ఒకరికి ఒత్తాసు పలుకుతూ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా అదృష్టం కొద్ది కొంతమంది చరిత్రకారులు నాకు పరిచయం అవడం, గత 40 ఏళ్ళుగా 4 దశాబ్దాలుగా వాళ్ళతో నాకున్న పరిచయం నాకు చరిత్ర వైపు జ్ఞానాన్ని కొద్దిగా ఇచ్చింది. దానివల్ల నేను మన కులం భవిష్యత్తు కానీ, మన రాష్ట్రం భవిష్యత్తు కానీ, మన దేశం భవిష్యత్తు కానీ ఆలోచించే పరిస్థితిలో నేను ఉన్నాను. నా మిత్రుడు అనే కంటే ఒక రకంగా గురువు, కానీ ఆయన నన్ను మిత్రుడిగా కన్సిడర్ చేస్తారు కాబట్టి నేను కూడా ఆయన మిత్రుడు అనుకుంటాను. ఎంవీఆర్ శాస్త్రి గారు మొట్టమొదటి రచన కాశ్మీర్ కథ అనే పుస్తకాన్ని ఆయన రచించారు. ఆ కాశ్మీర్ కథలో ఉన్న పరిస్థితులు, ప్రాబ్లమ్స్ ఆయన తెలియజేశారు. ఇది మొట్టమొదట పబ్లిష్ అయింది 2001, అంటే 25 ఏళ్ళ క్రితం. ఆ తర్వాత ఆయన అనేక రకాల పుస్తకాలు రాస్తారు. ఏది చరిత్ర అంటే, మన దేశాన్ని చరిత్ర ఏంటి, మన చరిత్ర ఏంటి, మన భారతదేశ చరిత్ర ఏంటి, తర్వాత ఇది చరిత్ర అంటే మనకు చూపించిన బ్రిటిష్ వాళ్ళు, ముస్లిమ్స్ డిస్టార్ట్ చేసిన తర్వాత చూపించిన చరిత్ర కంట అసలు చరిత్ర ఏంటండి. అలాగే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రుల కథ, ఇటువంటి పుస్తకాలు, గ్రంథాలని రచించిన అతను ఇంకొక అద్భుతమైన గ్రంథం రచించారు, నేతాజీ అని చెప్పేసి. దీన్ని మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్లో పెద్ద ప్రోగ్రాం పెట్టారు, నేతాజీ గ్రంథ సమీక్ష అని చెప్పేసి. ఇది కాకుండా తిరుపతి గురించి అన్ని రాస్తూ ఆయన 1000 ఏళ్ళ ధర్మయుద్ధం అనే ఒక ఇది రాశారు, ఒక పుస్తకం. ఇవన్నీ ఎందుకు చదవాలంటే, మన చరిత్ర తెలిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మన పాలేర్లు మనల్ని పాలించే పరిస్థితి వస్తుంది. అది కరెక్ట్ కాదు. పాలేర్లు ఎదగకూడదని నేను చెప్పను, కానీ మనం పాలేర్లు కాదు అనే సంగతి మనకు తెలియాలి కదా. మన చరిత్ర మనకు తెలియాలి కదా. మన తండ్రి ఎవరు, మన తాత ఎవరు, మన ముత్తాత ఎవరు, మన రూట్స్ ఏంటి తెలిస్తే మన భవిష్యత్తుని మనం నిర్మించుకోగలుగుతాం. కాబట్టి సోషల్ మీడియా దారిలో పడకుండా కొద్దిగా మంచి పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు చదవండి. ఎంవీఆర్ శాస్త్రి గారి రచనలు చాలా వరకు బ్రాడ్కాస్ట్లో ఉన్నాయి. ఆటోమేటిక్గా ఆయన మనకు చదివే ఓపిక లేకపోతే ఆయన వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. కాబట్టి ఆయన వాయిస్లో ఆయన పుస్తకాలు వినండి. వింటే మనకు అర్థమవుతుంది, మనం ఏం కోల్పోతానో తెలుస్తుంది. ఎందుకంటే నేను ఈ మధ్య నిన్న ఒక పోస్ట్ పెట్టాను నేను సోషల్ మీడియాలో. అది చంద్రబాబు నాయుడు గారు తిరుపతి గురించి, ఎన్టీ రామారావు గారు నిత్యాన్నదానం గురించి చేశారు. 4 దశాబ్దాలు అయింది, మహానుభావుడు అని మొత్తం దేశం అంతా మెచ్చుకున్నారు. ఎవరు కాదనుకో, ఎన్టీ రామారావు గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహానుభావుడే. ఆయనకు ఒక మనసు ఉంది. ఆ మనస్ఫూర్తిగా ఆయన చాలా విషయాలు చేశారు. ఆయన మనసుకి తట్టి ఇది కరెక్ట్ అనిపిస్తే చేశారు. అది కిలో 2 రూపాయల బియ్యం కానీ, నిత్యాన్నదాన పథకం కానీ నిత్యాన్నదాన పథకంకి వస్తే ఎల్వి రామయ్య గారు, ఆయన లక్కశెట్టి వెంకటరామయ్య గారు, ఆయన అక్కడ తిరుపతిలో యాత్రికులు పడుతున్న బాధ, కొండపైకి వచ్చి తిండి లేక బతుకుతున్న బాధ చూసి కనీసం ఒక 2,000 మందికి ఆహారం కల్పించాలి. ఇక్కడ దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తం డబ్బు నేను ఇస్తాను అన్నారు. అప్పుడు 10 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చిన డబ్బుతో మనం అక్కడ రన్ చేయొచ్చు అని లెక్క వేసుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన దానంతో, ధర్మంతో ఒక 2 సంవత్సరాలు ఆ కార్యక్రమం నడిచింది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు అది చెప్పేటప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎల్వి రామయ్య గారిని కూడా మొత్తం అందరూ దాతలందరికీ నమస్కారం అంటే కాదు కదా, ఆయన దాత కాదు, ఆయన స్ఫూర్తి ప్రదాత. అటువంటి స్ఫూర్తి ప్రదాత పేరు ఉచ్చరించినందుకు నాకు కాస్త మనస్తాపం చెంది నేను చెప్పాను.
దానికి కొంతమంది సోషల్ మీడియాలో కొద్దిగా నెగిటివ్గా చేయడం, మీరు వైసీపీ తరపున మాట్లాడుతున్నారని. రేపు పొద్దున్న వైసీపీ కబ్జా చేసినవి కూడా నేను పెడతా. ఎందుకంటే నేను ఎవరిని వదిలిపెట్టను. డెఫినెట్గా నేను చేసేది ఏంటంటే, ఎవరు అన్యాయం చేసినా సరే వాడు వైసీపీఆ, టీడీపీఆ, జనసేన చూసుకునే సమస్య లేదు. ఎవడు తప్పు చేసినా తప్పే. దాన్ని నేను పైన పెడతాను, ప్రజల ముందు పెడతాను. ప్రజలు ఏం నిర్ణయిస్తే అదే ఫైనల్. థ్యాంక్ యూ. నమస్కారం.